చిన్న వయసు సార్ చైర్మన్ గారు రాకపోవడం కారణం పక్కన చేస్తారు అంటే 11 దాటుతుంది కదా సార్ అంటే కౌన్సిల్ కొందరు వెయిట్ చేస్తారు కదా సార్ 11 సమావేశం స్టార్ట్ అయ్యాలని ఉంటుంది ఇప్పుడు 2 మీటింగ్లు అంటారు సార్ కాబట్టి అక్రిడేషన్ అంతా ఉండాలి సార్ అట్లాగా సార్ ఏమిటంటే ఒకటి నోటిఫికేషన్ రాసి బయట పెట్టి సమావేశం అయిపోయినాక మీడియా వాళ్ళు రాని చెప్తే బాగుంటుంది సార్. అదే ఇప్పుడు తీసేసుకోండి అంటున్నాం మళ్ళీ ఫస్ట్ ఎవరెవరు వచ్చామో తీసేసుకోండి. సమావేశాలు బయట సార్ సమావేశాలు ఏం చేస్తారు మేము కొన్ని వీడియోలు తీసుకుంటాం సార్ ఉంటాము మీకే ఇబ్బంది ఉండదు. అట్లా కాదు అక్రిడేషన్ ఏదైనా ఉండే పోయినసారి గొడవ జరిగింది కదా అది మీటింగ్లో ఇప్పుడు ఎందుకు అక్రిడేషన్లు గవర్నమెంట్లో మీడియా మిత్రులకు ఇప్పుడు తీసేసుకోండి అంటున్నారు సమావేశం వచ్చిన కాన్సెప్ట్ మా ఐడి కార్డు ఇస్తాం సార్ మీకు సార్ జర్నలిస్ట్ సార్ మేము అది తీసుకోండి అంటున్నాం కదా ఇప్పుడు తీసుకొని కూర్చోండి సమావేశం అయినాక ఎవరు అవును ఇది అయిన తర్వాత చెప్తాం వచ్చి మళ్ళీ మీకు ఏం ఇన్ఫర్మేషన్ వల్ల మేము చెప్తాం ఇస్తాం సార్. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం కాదు సార్ మేము వచ్చినది ఏదైనా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతా విలేకరులు వచ్చాయి సార్ పాజిటివ్ కోసం ఎవరు రాలేదు సార్ అట్లా మేము డిస్టర్బ్ చేయం సార్ సైడ్ కూర్చోయటం కూడా సార్ చైర్మన్ సార్ చెప్పండి సార్ అక్రిడేషన్ ఉండి వాళ్ళు మనం స్టార్టింగ్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు మనం బయట మనం ఏదైనా చెప్పాలంటే బయటకు వచ్చి చెప్తాం. అంటే సార్ అక్రిడేషన్ ఉన్న మీడియా వాళ్ళకి ఒకటి అలవమెంటా సార్ అంటే సమావేశం ఉన్నప్పుడు లేదు తీసుకోండి ఇప్పుడు ఏదైనా బయటకు వచ్చి చెప్తారు ఏదైనా మనకు బాధ కలిగింది నేనే చెప్తాను వచ్చి సార్ మాకు కానీ ఎవరైనా కలెక్టర్ గారు కానీ చెప్పలేదు సార్ అక్రిడేషన్ ఉంటేనే ఏదైనా సమావేశాలు పోయినసారి జరిగింది కదా గొడవ జరిగింది ఇక్కడ దాని విషయం దృష్టిలో పెట్టుకుని గొడవ సమస్య గురించి కొంత కౌన్సిల్ చర్చించుకుంటే వార్తలు రాసినారు అంతే సార్. అక్రిడేషన్ ఉండాలా అని చెప్పి జరిగింది కాబట్టి మేమేం తీసుకోవద్దని చెప్తలేను తీసుకో ఇప్పుడు అంతా మేము అంత తీసుకోమని కొంచెం వెయిట్ చేసి మేము మళ్ళీ వచ్చిన అంటే మామూలు సమావేశాల్లో మీడియా విలేకరులు కూర్చుంటారు సార్. మీరే ఫస్ట్ టైం అక్రిడేషన్ ఉన్న వాళ్ళు ఇక్కడ లేదు ఇది కర్నూలులో కూడా లేదు మీడియాలో లేదు. పాత్రికేయులకు వచ్చి కూర్చున్నా కానీ చూడాలా కానీ వాళ్ళు ఆర్గ్యుమెంట్స్లో రాకూడదు. సబ్జెక్టు ఇది కరెక్టా కాదా మీరు చూడండి మీడియా వాళ్ళకి అలవాటు పాత్రికేయులు ఎవరైనా వస్తే కూడా ఎన్నికలో కూర్చొని చూడాలి తప్ప వాళ్ళు మాట్లాడాలి. మీరంటే నాకున్న నాలెడ్జ్ దీనికంటే ఇంకా నాది రైట్ ఉండొచ్చు తప్పు ఉండొచ్చు. మీరు ఓకే అంటే కూర్చోబెడతాం సార్ దానికి ఏం లేదు సార్ ఇబ్బంది ఏం లేదు సార్. సార్ మేము రావచ్చు తీసుకోవచ్చు అంటున్నాను సార్. మీరు పెట్టాలని లేదు సర్లేదు సార్ మేము అదే రాసుకుంటాం లేదు సార్.